జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. కొంతమంది మిత్రులు కామెంట్లో అడిగారనమాట, అన్న ఈ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, వాటి గురించి ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పమని చెప్పి అడిగినారు. దానికి సంబంధించి ఒక కీలకమైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. మనము ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, హర్యానాలో కుల రాజకీయాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అని. దాదాపుగా ఇక్కడ ప్రతి విషయానికి కూడా కులాన్నే ప్రామాణికంగా చూస్తూ ఉంటారు. ఈ కుల పంచాయతీలు ఎక్కువగా జరిగేది కూడా ఈ హర్యానాలోనే. అందుకే దాదాపుగా మొన్నటి వరకు ఏంటంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకఛత్రాధిపత్యం కొనసాగింది అక్కడ. కానీ 2014 నుంచి హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. ఎప్పటి నుంచి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినారో, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిందో, తర్వాత అప్పటి నుంచి మళ్ళా హర్యానాలో అయితే భారతీయ జనతా పార్టీ హవానే సాగుతుంది. అయితే ఇప్పుడు హర్యానా ఎన్నికల సీజన్ మళ్ళా వచ్చేసిందనమాట. హర్యానాలో అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ ఫేక్ రైతు ఉద్యమాలు, అలాగే ఈ కుల రాజకీయాల మూలంగా భారతీయ జనతా పార్టీ హర్యానాలో పూర్తిగా బలహీనపడిందని చెప్పేసి అందరూ కూడా భావించినారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో 75 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బల్లగుద్ది మరీ చెప్తాంది ఇక్కడ. చూడండి అయితే మొన్న విడుదలైనటువంటి ఈ టైమ్స్ నౌ మ్యాట్రేజ్ ఒపీనియన్ పోల్లో అందుకు విరుద్ధంగా ఫలితాలు అయితే వచ్చినాయి. అర్థమవుతుందా? ఈ టైమ్స్ నౌ మ్యాట్రేజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం మొత్తంగా ఏంటంటే హర్యానా అసెంబ్లీలో 90 సీట్లుంటే బీజేపీకు 33 నుంచి 38 సీట్లు, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీకు 36 నుంచి 41 సీట్లు, ఇతరులకు 8 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ ఒపీనియన్ పోల్ అయితే వెల్లడించిందనమాట. ఇక ఓట్ల విషయానికి వస్తే అందరికంటే ఎక్కువగా బీజేపీకు 36% ఓట్లు, ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఈ కాంగ్రెస్ పార్టీకు 32% ఓట్లు, జేజేపీకు 9% ఓట్లు, మిగిలినటి ఇతరులకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ టైమ్స్ నౌ మ్యాటర్స్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. అంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నంత బలపడలేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే హర్యానాలో భారతీయ జనతా పార్టీ అందరూ అనుకున్నంతగా బలహీనపడలేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కనుక స్పష్టమైన సోషల్ ఇంజనీరింగ్ కనుక చేస్తే మాత్రం హర్యానాలో మరొకసారి బీజేపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇకపోతే హర్యానాలో గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏంటంటే ఈ బీజేపీ నాయకులు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి జాయిన్ అవుతున్నారు. అర్థమవుతుంది మీక? అంటే ఒక నదిలోంచి పోయి ఒక మురికుంట్లో దూకినట్టు అనమాట, ఒక డ్రైనేజీ కాలంలో దూకినట్టు. అందుకు కారణం ఏందయ్యా అంటే సీట్ల పంపకం. ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చారనుకో, నేను ఎడుంటా, నాకు టికెట్ ఇకపోతే నేను టికెట్ ఆశించిన, నాకు టికెట్ ఆడేమన్నా వస్తుందేమని చెప్పేసి ఆడి ఆశపడిపోయి పోతా. ఆ మాదిరిగా బీజేపీ అధిష్టానం ఈసారి హర్యానాలో కొత్త వాళ్ళకి ఎక్కువ అసెంబ్లీ సీట్లను అయితే కేటాయిస్తుంది. మచ్చలేనటువంటి వ్యక్తులను తమ పార్టీ అభ్యర్థులుగా నియమిస్తుంది. దీంతో ఏంటంటే అసంతృప్త నేతలందరూ కూడా కట్టకట్టుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతే తప్ప బీజేపీ అయితే అక్కడ మిగతా వాళ్ళందరూ అనుకున్నట్టుగా అక్కడేం బలహీనపడ్డంలే. ఇంకో విషయం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఏం చేసింది, ఇక ఏం చేయబోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలా. ఇంకొక విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఈ 55 ఏళ్ల యువనేతైనటువంటి ఈ రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా పార్లమెంట్ సాక్షిగా ఏం మాట్లాడాడో మనం అందరం కూడా చూసినాం. ప్రతి ఒక్క హిందువునికి ఇలాంటి వార్తలన్నీ కూడా తెలియాలా. వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా వాళ్ళని తట్టి మరీ లేపి చెప్పండి, నాయన ఈ మారి జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఈ మారి జరుగుతుంది, కాశ్మీర్లో ఈ మారి జరుగుతుంది, కేరళలో ఈ మారి జరుగుతుంది, ఎక్కడ వాళ్ళ బలం ఉంటే ఆ మారి జరుగుతుంది. ఈ మహానుభావుడికి సంబంధించిన పార్టీ, వాళ్ళ తోక పార్టీలు అంతా కూడా వాళ్ళకే పట్టం కడతారు, వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఊరేగుతారు. రేపు ఏదైనా తేడా వచ్చిందంటే మనకు బాగా అవుతుంది గెజ్జి పూజ, కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలా. దీంట్లో ఏంటంటే సోషల్ మీడియా కీలకంగా పనిచేయాలి. అది అలా పనిచేస్తే కాంగ్రెస్ కాదు కదా, దాని జేజ్9 వచ్చినా కూడా ఏం పీకేది ఏం లే ఇక్కడ. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్లీజ్ ఈ వీడియోను కనీసం మీలో ఒకరికైనా షేర్ చేయండి.
ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఫేస్బుక్ గ్రూపుల్లో కావచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, టెలిగ్రామ్కి సంబంధించిన గ్రూపుల్లో కావచ్చు, ఎక్కడో చోట ఉంటారు. కనీసం ఒక్కరు మీ వంతు బాధ్యతగా ఒక గ్రూప్కైనా కూడా, లేకపోతే ఒక మిత్రుడికైనా కూడా మన న్యూస్ని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు కనుక మన ఛానల్ ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో విలువైన వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం, అంటే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.